న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కేంద్రంలోని మహేంద్ర డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రహరాజపాలెం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 7లో సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని భూబకాసురులు ఆక్రమించుకున్నారన్న విషయం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శ్రీమతి రెడ్డి శాంతి దృష్టికి చేరిన వెంటనే స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రెడ్డి శాంతి భూ ఆక్రమిత ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు శ్రీమతి రెడ్డి శాంతి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలన తమకు ఏమైనా న్యాయం జరుగుతుంది అని సూపర్ 6 హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు వారికి అధికారం కట్టబెడితే వారి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేస్తూ సంక్షేమ పథకాల అమలు చేయడంలో సంపూర్ణంగా విఫలం చెందుతూ తిరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే విధంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమిలోని టేకు చెట్లను కూడా నరికివేసి ఆ సంపదను భూ ఆక్రమణదారులు దోచుకున్నారని అన్నారు. ఆక్రమిత భూమి ప్రదేశం నుండి భూ ఆక్రమణదారులు యథేచ్ఛగా గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతున్నారని తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి రెడ్డి శాంతి సూచించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు అధికమై మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు పొందేందుకుగాను కళాశాలకు పోయి ఉన్నత చదువులకు చదువుకునే విద్యార్థినులకు సైతం ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని రెడ్డి శాంతి అన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వారిని కఠినంగా శిక్షించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాతపట్నం టౌన్లో ఎంత చక్కనైనటువంటి ప్రదేశం ఇది. రిజర్వ్ ఫారెస్ట్లో ఉండేటువంటి ప్రదేశం. మరి ఇక్కడే వన్యప్రాణుల్ని సంరక్షించినందుకు, మరి వాటికి నీటి తాగేటందుకు అన్నిటికి కూడా ఇది ఒక అందమైనటువంటి ప్రదేశం. మరి అలానే జోగికొండ పైన మరి ఈశ్వరుడు కోవిలు ఉండడం, ఇవన్నీ ఒక విశిష్టతతో కూడినటువంటి ఈ ప్రదేశంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్న ఈ సందర్భంలో మన 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి కంప్లైంట్స్ వస్తే ఏంటి అని ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి టేక్ చెట్లన్నింటినీ కొట్టేసి విపరీతమైనటువంటి ఈ టేక్ చెట్లన్నింటినీ కూడా ఇది ఎంతో అసలు ఫారెస్ట్ యాక్ట్ కింద వస్తే ఇది చాలా దిస్ ఇస్ అన్ ఈ అఫెన్స్ని అసలు ఎటువంటి క్షమించరాని నేరం ఇది. టేక్ చెట్లన్నీ కొట్టేసి మరి ఈ స్టోన్ ఇది ఎక్కడో అక్కడ ఉండేటటువంటి ఆ స్టోన్ని, అంటే సరిహద్దు స్టోన్ని ఇక్కడ ఇంతవరకు కూడా తీసుకుని వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక 2 ఎకరాల పైన ఈ రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించుకొని మరి భూ కబ్జా చేస్తూ ఇక్కడ వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలు తీర్పు ఇచ్చినందుకు, ప్రజలు వాళ్ళ పక్షాన్ని ఇచ్చినందుకు పాలక పక్షంగా ప్రజల తాలూకా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళు కంపల్సరీగా సేవ్ చేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ అభివృద్ధి చేస్తాం, పాతపట్నాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్ని మాటలు చెప్పారు. మరి ఈ భూ ఆక్రమణ కానీ, ఈ టేకు చెట్లు కానీ, రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించుకోవడం కానీ, వన్యప్రాణులు మంచినీళ్ళు తాగేటి సంరక్షించే స్థలాలను మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లో మార్చుకోవడం అనేదే మీ అభివృద్ధి అని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం. ఇది అధికారుల దృష్టిలో తీసుకుని వెళ్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఈ స్టార్ట్ అయినటువంటి పాతపట్నంలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని, ఈ మాఫియాని, రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్రమదారుల్ని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తాలూకా ఆగడాలను కానీ మరి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి వాళ్ళు ఆక్రమించుకునే విధానాన్ని కానీ వెంటనే ఆపాలని, అరికట్టాలని నేను ప్రభుత్వానికి మరి ఈరోజు తెలియచేయడం జరుగుతుంది. మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వెంటనే వాళ్ళు అక్రమదారులు వస్తే, ఆక్రమించుకోవాలని వస్తే వెంటనే ఆపడం జరిగింది. వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది. తహసీల్దార్ గారిని పెట్టుకొని ఇక్కడ వెంటనే ఇక్కడ సరిహద్దుల్ని సంరక్షించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఇంత విచ్చలవిడిగా టేకు చెట్లని ఇలాగా బహిరంగంగా కొట్టివేస్తూ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని
వెంటనే మేము వీ విల్ సర్టన్లీ గివ్ కంప్లైంట్ అండ్ వీ విల్ సీ దట్ అసలు ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లు భూ ఆక్రమణలు జరగకుండా ఆపడం చూడడమే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాలూకా ఎజెండా. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ స్థలాలని సంరక్షించడం, ప్రజల కోసం పోరాడడం, ప్రజల కోసం గాలం ఇప్పడమే వైఎస్ఆర్సీపీ తాలూకా ఎజెండా, మా తాలూకా ఇది. మరి అలానే గత రోజులుగా చూస్తుంటే ఆడబిడ్డలపై ఎన్నో కష్టాలు నష్టాలు, వాళ్ళ తాలూకా బాత్రూముల్లో కానీ వాళ్ళ తాలూకా కొన్ని ప్రైవేట్ స్థానాల్లో మళ్ళీ ప్రైవేట్ ప్లేసెస్లో ఆడపిల్లల మీద ఎన్నో ఆగడాలు జరుగుతున్నా ఎటువంటి స్పందన లేదు. మరి అలానే సూపర్ 6 అని వచ్చారు, ఏ ఒక్క సంక్షేమ పథకం అమల్లో లేదు. మరి గత 3 నెలలుగా చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరి ఇంత ఈ పాతపట్నం టౌన్లో ఈ విధంగా ఇన్ని చెట్లు కొట్టడం, రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమించుకున్నందుకు మరి అందరూ కూడా ఈ భూ కబ్జాదారులు ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని విఫలం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి అలానే స్థానిక ఎమ్మెల్యే దీనికి వెంటనే దీనికి జవాబు చెప్పాలని మరి ప్రజల పక్షాన పోరాడే వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఈరోజు దీన్ని ఎజెండాగా ప్రజల కోసం ప్రజాగళంగా మేమంతా కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకులు, ప్రజలు మేమంతా కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేయాలి కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకోవడం, ప్రజల తాలూకా సంక్షేమ ఫలాల మీద కొట్టడం ఇది పరిపాలన కాదు. పాలకపక్షం అంటే ప్రజల తరపున ఉండాలని ప్రశ్నిస్తున్నాం.